హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ మనందరం ఇన్నాళ్ళు గ్లోబ్ ట్రాటర్ అని SSMB29 అని పిలుచుకుంటున్న ఆ మాస్టర్ పీస్ కి రాజమౌళి గారు టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ నేమ్ వారణాసి. టైటిల్ వినగానే గూస్ బంప్స్ వచ్చాయి కదా. కానీ ఇక్కడే అందరికి ఒక పెద్ద సందేహం, ఒక పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. అదేంటంటే రాజమౌళి గారు ఈ సినిమాని అమెజాన్ అడవుల్లో, ఆఫ్రికా అడవుల్లో షూట్ చేస్తున్నామని చెప్పారు. మరి టైటిల్ ఏమో వారణాసి అని పెట్టారు. అసలు దట్టమైన అమెజాన్ అడవులకి మన పవిత్రమైన కాశీ వారణాసి నగరానికి లింక్ ఏంటి? ఇది కేవలం ఒక ట్రెజర్ హంట్ మూవీయా, లేక ఇందులో మనం ఊహించని ఒక పెద్ద సైంటిఫిక్ మిస్టరీ ఏమైనా చూపించబోతున్నారా? ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో రిలీజ్ అయిన టీజర్ లో అందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉండబోతుందని చూసాం. ఈ ఇంట్స్ తో ఇప్పుడు మనం అసలు కథను పూర్తిగా డికోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కేవలం ఇండియానా జోన్స్ లాంటి సినిమా మాత్రమే కాదు. ఇది ఇండియన్ పురాణాలు మరియు సైన్స్ ఫిక్షన్ ను కలగలిపిన ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పొచ్చు. పదండి, వారణాసి సినిమా కథ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ కథ 3 వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. త్రేతాయుగం 7200 BCE, పురాతన వారణాసి 512 CE మరియు భవిష్యత్తు 2027 CE. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇండియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా అంటే అమెజాన్ అన్ని కలిపి గోండ్వానా అనే ఒక భారీ ఖండంగా ఉండేవి. ఆ సమయంలో దైవిక శక్తులు మరియు ఋషులు కేవలం హిమాలయాల్లోనే కాదు, ఇప్పుడు మనం అమెజాన్ అని పిలుస్తున్న అడవులో కూడా సంచరించేవాళ్ళు. భవిష్యత్తులో మానవాళికి వచ్చే ఒక పెద్ద ముప్పుని పసిగట్టిన పూర్వీకులు దాన్ని అడ్డుకునే ఒక రహస్య ఆయుధాన్ని లేదా తాళాన్ని అమెజాన్ అడవుల్లోని ఒక గుహలో దాచారు. దానికి సంబంధించిన మ్యాప్ లేదా ఆధారం వారణాసి కాశీలో భద్రపరిచారు. కాలక్రమేణా ఖండాలు విడిపోయాయి, కానీ ఆ లింక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కథ 2027లో మొదలవుతుంది. శాస్త్రవేత్తలు శాంభవి అనే ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమి వైపు వేగంగా దూసుకురావడాన్ని గుర్తిస్తారు. అది మామూలు రాయి కాదు, దాని నిండా విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అది నేరుగా అంటార్క్టికా మంచు ఖండం వైపు వెళ్తుంది. అక్కడ ఆ ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టగానే కొన్ని వేల సంవత్సరాలు మంచు కింద కప్పబడి ఉన్న పురాతన లంకా నగరం లేదా దాన్ని పోలి ఉన్న ఒక నగరం బయటపడుతుంది. అయితే ఈ అవకాశాన్ని వాడుకోవడానికి కుంభ అనే ఒక మోడర్న్ రాక్షసుడు సిద్ధంగా ఉంటాడు. ఇతను ఒక టెక్నో ఆసుర. శరీరం సహకరించకపోయినా అత్యాధునిక టెక్నాలజీతో తయారైన వీల్ చైర్ మరియు రోబోటిక్ చేతులతో ప్రపంచాన్ని శాసించాలనుకుంటాడు. ఆ శాంభవి ఆస్ట్రాయిడ్ శక్తిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాను దేవుళ్లా మారొచ్చని అతని ప్లాన్. ఇక మరోవైపు మన హీరో రుద్ర మహేష్ బాబు ఒక సాహసికుడు, ఎక్స్ప్లోరర్. అతను అమెజాన్ అడవులో పరిశోధన చేస్తుండగా అతనికి గోండ్వానా కాలం నాటి కొన్ని శాసనాలు దొరుకుతాయి. అవి అతన్ని అమెజాన్ నుండి ఇండియాలోని వారణాసికి నడిపిస్తాయి. రుద్రుడికి తెలియని విషయం ఏంటంటే అతను కేవలం ఒక ఎక్స్ప్లోరర్ మాత్రమే కాదు, యుగ యుగాలుగా ధర్మాన్ని కాపాడే ఒక యోధుడి అంశ అతనని. ఇక వారణాసిలో రుద్రుడికి మందాకిని పరిచయం అవుతుంది. ఆమె గంగా నదిలా పవిత్రమైనది మరియు ధైర్యవంతురాలు. ఆమె రుద్రుడికి అతని గతాన్ని గుర్తు చేస్తుంది. 512 CE నాటి వారణాసి ఋషులు చేసిన యాగం మరియు త్రేతాయుగంలో సుమారు 7200 BCE నాటి రామాయణ కాలంలో వానర సైన్యంతో కూడిన మహాయుద్ధం, ఇవన్నీ రుద్రుడి జన్మరహస్యంతో ముడిపడి ఉన్నాయని ఆమె వివరిస్తుంది. ఆ శాంభవి ఆస్ట్రాయిడ్ ను ఆపాలంటే మోడర్న్ ఆయుధాలు పనికిరావని, పురాతన దైవిక అస్త్రమే కావాలని చెప్తుంది. ఇక క్లైమాక్స్ కు వస్తే కుంభ తన సైన్యంతో ఆస్ట్రాయిడ్ ను కంట్రోల్ చేయడానికి అంటార్క్టికా చేరుకుంటాడు. రుద్ర మరియు మందాకిని కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే భీకర పోరాటంలో కుంభ తన టెక్నాలజీతో రుద్రుడిని ఓడిస్తాడు. రుద్రుడు చావు బతుకుల్లో ఉండగా అతని రక్తం నేల మీద పడి అక్కడ మంచు కింద ఉన్న పురాతన శివాలయాన్ని, శక్తిని మేల్కొల్పుతుంది. రుద్రుడిలో ఉన్న శివుడి అంశ, రాముడి పౌరుషం బయటకు వస్తుంది. భూమి బద్దలై ఒక యాంత్రిక నంది బయటకు వస్తుంది. రుద్రుడు ఆ నందిని అధిరోహించి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉగ్రరూపం దాలుస్తాడు. టెక్నాలజీకి దైవానికి మధ్య జరిగిన ఆ యుద్ధంలో కుంభ అంతమవుతాడు. రుద్రుడు తన త్రిశూలంతో ఆస్ట్రాయిడ్ ను దారి మళ్లించి లేదా పేల్చేసి భూమిని రక్షిస్తాడు. చివరగా రుద్రుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసి మళ్ళీ మామూలు మనిషిగా మారుతాడు. అమెజాన్ అడవుల్లో దాచిన రహస్యం, వారణాసిలో ఉన్న జ్ఞానం ఒక్కటే అని ప్రపంచానికి అర్థమవుతుంది. కాలం ఒక చక్రం లాంటిదని, ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో కాపాడే శక్తి పుడుతుందని కథ ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మేము ఊహించి రాసిన స్టోరీ. ఇది ఖచ్చితంగా నిజమై ఉండాలని రూల్ లేదు. స్టోరీ వేరే విధంగా కూడా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.